హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే రీసెంట్ గా 5 రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో టీవీకే, తమిళనాడులో టీవీకే పార్టీ అత్యధిక మెజార్టీ పార్టీగా గెలిచింది. అయినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేదు. సో తనకు 108 సీట్లు రాగా మ్యాజిక్ ఫిగర్ 118 వచ్చింది. దీంతో టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ను కలిశారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే మీకు సీఎం హోదా కల్పిస్తామంటూ కూడా అక్కడి గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికీ కూడా తను మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేదు. మరి ఇప్పుడు తను సీఎం అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించని గవర్నర్, మరో 2 మద్దతు ఇస్తేనే సీఎం పీఠంపై విజయ్. మద్దతు లేఖలు అందజేసిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే. తాము కూటమిలో భాగం కాదన్న ఐయుఎంఎల్ తమ మద్దతు ఏఐఏడీఎంకే కు మాత్రమేనంటూ ఏఐఎంకే స్పష్టం చేసింది. ఇక్కడ చూసుకుంటే తమిళనాడు రాజకీయ థ్రిల్లర్ లో మరో భారీ మలుపు చోటు చేసుకుంది. విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బ్రేక్ పడింది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను విజయ్ 3వ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కానీ మెజార్టీకి కావలసిన మద్దతును విజయ్ నిరూపించుకోలేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించలేమని గవర్నర్ ఆర్వి అర్లేకర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక్కడ చూసుకుంటే ముగిసిన డిఎంకే కాంగ్రెస్ మైత్రి, టీవీకేతో జట్టు కట్టడంపై ఆగ్రహం, పార్లమెంట్ లో సీటింగ్ మార్చాలంటూ కనిమెలి సంచలన లేఖ రాశారు. ఇక్కడ చూసుకుంటే బెంగాల్ బీజేపీ తొలి సీఎం గా సువేందు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఇక్కడ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా తను మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా కొడంగల్ని నిలుపుతానంటూ తెలిపారు. కృష్ణా జలాలతో అక్కడి మెట్ట భూముల్ని తడుపుతామంటూ కూడా స్పష్టం చేశారు. విద్య, వైద్యం, పరిశ్రమల కేంద్రంగా మార్చుతామంటూ కూడా తెలిపారు. 110 కోట్లతో బాలాజీ గుడి అభివృద్ధి చేస్తామంటూ తెలిపారు. త్వరలో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా పూర్తి చేస్తామంటూ స్పష్టం చేశారు. కోస్గి, శంషాబాద్ ఎయిర్పోర్టు భారీ రహదారి ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు. లగచెర్లలో 2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తామంటూ కూడా తను స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే మైనార్టీ విద్యార్థులకు స్పెషల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీ సంక్షేమ శాఖ సమీక్ష నిర్వహించి అందులో భాగంగా అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు ఇస్తామంటూ తెలిపారు. పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనపై ఫోకస్ పెట్టాలంటూ తెలిపారు. మూసీ తీరంలో సర్వమత ఆధ్యాత్మిక కట్టడాలు కట్టనున్నామంటూ స్పష్టం చేశారు. గంగా జమున తెహజీబ్ కు ప్రతీకగా రివర్ ఫ్రంట్ కట్టనున్నామంటూ కూడా తను స్పష్టం చేశారు. హత్యల కలకలం, హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య. సో ఇక్కడ చూసుకుంటే చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి దోపిడీయే లక్ష్యంగా దుండగుల ఘాతుకం. ఇదంతా నేపాలీ పని మనిషి గ్యాంగ్ పనిగా పోలీసులు గుర్తించారు. సో నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. మరి ఇంకో హత్య చూసుకుంటే బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం, బాకీ డబ్బులు అడిగినందుకు మరదలి హత్య. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో వరుసగా జరిగిన హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య జరిగింది. అదే కాకుండా సికింద్రాబాద్ లో బీటెక్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యారు. సూర్యాపేట జిల్లాలో బాకీ డబ్బుల కోసం మరదల్ని హత్య చేసిన ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే దొమ్మర ఇకపై గడవంశీయ, పిచ్చకుంట్ల బదులు వంశరాజ్ వాడాలి, శివ క్షత్రియగా బుడబుక్కల అని పిలవకుండా శివ క్షత్రియ అని పిలవాలి. పిచ్చకుంట్ల అనే కులస్తులను వంశరాజ్ అంటూ, దొమ్మర అనే కులస్తులను గడవంశీయ అంటూ కూడా వ్యాఖ్యానించాలంటూ కూడా బీసీ కులాల్లో అవమానకర పేర్లు మార్చినట్టు తెలుస్తుంది. కొన్నింటికి ప్రత్యామ్నాయాల చేర్పు కూడా చేశారు. దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్ 51 కులాలకు డీనోటిఫైడ్ ట్రైబ్. ఇక్కడ చూసుకుంటే
యుఏఈపై ఇరాన్ డ్రోన్ మిసైల్ దాడులు, పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు, అమెరికాతోనూ ముదిరిన ఘర్షణ, సంక్షోభంలో ప్రపంచ ఇంధన రంగం. పశ్చిమాసియాలో నెల రోజుల కిందట కుదిరిన బలహీనమైన కాల్పుల విరమణ ఒప్పందం మరోసారి ప్రమాదంలో పడింది. గడిచిన కొద్ది గంటల్లో చోటు చేసుకున్న వరుస దాడులు ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలను మళ్లీ కమ్ముకునేలా చేశాయి. శుక్రవారం నాడు ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక దళాలు అడ్డుకున్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులు, 3 డ్రోన్లను తాము ఎదుర్కొన్నామని, ఈ ఘటనలో 3 వ్యక్తులు గాయపడ్డారని యుఏఈ తెలిపింది. కూల్చేసిన క్షిపణుల శకలాల నుంచి ప్రజలు దూరంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ దరిద్రాన్ని నెత్తిన రుద్దుకున్నారు అంటూ కూడా, చదువు శాస్త్రం రాని పిచ్చోని నెత్తిన పెట్టుకున్నామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హామీలిచ్చి ప్రజలను మోసం చేశారంటూ తెలిపారు. జైలుకు పంపుతామంటే భయపడను, రామ మందిరాన్ని బీజేపీ కట్టలేదు, ప్రజల చందాలతో కట్టారు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే రీఎంబర్స్మెంట్ రూల్స్ లో మార్పులు, ముందే విద్యార్థులు ఫీజు చెల్లించాలి అంటూ కూడా ఇక్కడ 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. రాష్ట్రానికి 1.3 లక్షల కోట్ల నిధులు కేటాయించామంటూ తెలిపారు. రేపు మరో 8 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామంటూ కూడా వెల్లడించారు. మోదీ సభకు 2 లక్షల జన సమీకరణ చేస్తామంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కేజ్రీవాల్ సిసోడియా తరపున వాదించేందుకు అమిసి క్యూరీలాను నియమించినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే తమిళనాడులో ఇక హైడ్రామాకు తెర, కలిసొచ్చిన పార్టీలకు మంత్రి పదవులు ఎరా, ఇన్ని రోజులుగా గవర్నర్ ట్విస్ట్, కొత్త ప్రభుత్వం వచ్చాక తీసుకోండి రెస్ట్. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.